75 సంవత్సరాల వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం అనుక్షణం పరితపిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలోని ప్రజల కోసం, మరీ ముఖ్యంగా మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. వీరిద్దరు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తూ శ్రీ ఆవులయ్య స్వామి తిరునాళ్ళ సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాయుడుపాలెం, సంగేడుపాలెం జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, ఈరోజు ఇంత చక్కటి ప్రదర్శన చేస్తున్న పీజీఎం ఆర్కెస్ట్రా బృందానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ శ్రీ జీవాంజలి గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకి స్వాతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలైంది. సుమారు 20 మంది పైగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏ ఒక్కళ్ళు కూడా జేబులో రూపాయి ఖర్చు పెట్టిన వాళ్ళు లేరు. మరి 2019లో జరిగిన ఎన్నికల్లో తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు 2024లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులను ఘన విజయంతో ముందుకు తీసుకొచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, అంతిమంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. దోచుకోవడం, దాచుకోవడమే అంతిమ లక్ష్యంగా పనిచేసే నాయకులు ఉన్న ఈ రోజుల్లో జేబులోంచి కోట్ల రూపాయలు తీసి ఖర్చు పెట్టాడు. ఒక్క రూపాయి కూడా జేబులు పెట్టడం చేతగాని వ్యక్తి. మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 100 మందికి ప్రచారం చేస్తాం. తాను చేసిన సాయం తన చేతిలో ఉన్న పెన్ను తప్ప 3వ కన్నుకు తెలియకుండా సాయం చేసిన వ్యక్తి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉంటే తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులు చదువు కోసం ఒక్కొక్కరికి 5,000 చొప్పున 48 మందికి ప్రతి నెల 2,40,000 రూపాయలు సొంత జేబులో డబ్బులు ఖర్చు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు సోదరులారా. అదేవిధంగా మీకు గుర్తుందో లేదో, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మన రాష్ట్రంలో విపరీతమైన వరదలు వచ్చినప్పుడు చాలా గ్రామాలు నీటమయమని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూడా 6 కోట్ల రూపాయలు సొంత నిధులు ఇచ్చాడు. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున 400 గ్రామ పంచాయతీకి 4 కోట్లు, తెలంగాణ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, ఆంధ్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, మొత్తంగా 6 కోట్ల రూపాయలు దాన ధర్మాలు చేసిన పవన్ కళ్యాణ్ గారిని మనం చూసాం. అదేవిధంగా మరి కరోనా సమయంలో ఎవరింట్లోంచి బయటకు రాని క్రమంలో ఆంధ్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు సాయం చేశాడు. మరి మీకు గుర్తుందో లేదో, మంగళగిరి దగ్గర కాజా టోల్ గేట్ దగ్గర దశావతారం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి నిత్యదాన దాని కోసం 1,32,00,000 దానం చేశారు. అదేవిధంగా 1 కోటి రూపాయలు కేంద్రీయ సైనిక నిధికి 1 కోటి రూపాయలు దాన ధర్మం చేశాడు. అదేవిధంగా ఈ మధ్య ఇటీవల అన్న మహిళా క్రికెట్ జట్టుకి 86 లక్షలు దాన ధర్మం చేశాడు. అదేవిధంగా రైల్వే కోడూరులో పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభకి వెళ్తే మాకు ఆట స్థలం లేదంటే 60 లక్షలు ఖర్చు పెట్టి ఎకరం పొలం ఇచ్చిన సందర్భం చూసాం. 50 లక్షల రూపాయలు మీకు గుర్తుందా, మధుసూదన్ గుప్తా అని చెప్పి పహల్గాం దాడిలో ఒక పర్యాటకుడు చనిపోతే అతనికి 50 లక్షల రూపాయలు దాన ధర్మం చేశారు. అందరితో ఆగల. ఎన్టీఆర్ తలసేమియా ట్రస్ట్కి 50 లక్షలు, మరి అయోధ్య రామ మందిరానికి 30 లక్షలు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెల్లారిందా చెప్పుకోవచ్చు. ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టంగా భావిస్తూ, మనం మహాభారతంలో దాన ధర్మాలు చేసిన కర్ణుడి గురించి విన్నాం, సినిమాలో చూసాం, పుస్తకాలు చదివాం. అది నిజమో కాదో మనకు తెలియదు. కానీ మన ముందున్న కలియుగదారుడు కనుగొనేవారు ఎవరుంటే పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మన శాసనసభ్యులు జీవాంజలి గారు మరి శివశక్తి వీరాంజలి ఫౌండేషన్ స్థాపించి కంటి పరీక్షలు చేయించి అవసరమైన వాళ్ళకి మందులు, ఇంకా అవసరమైతే ఆపరేషను, మరి అవసరమైతే కళదోళ్ళు ఇప్పించాడు. పేద విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్లు, పేద కళాకారులకు ఆర్థిక సాయం, ఎవరైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే మరి ఇంటి సరుకులు, వంట సరుకులు అన్నీ ఇచ్చి ఆదుకునే వ్యక్తి మన జీవాంజలి గారు. పవన్ కళ్యాణ్ గారు, జీవాంజలి గారు ఇద్దరు మనకు 2 కళ్ళతో సమానం. వీళ్ళిద్దరు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తూ, గతంలో మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3వ స్థానం, పల్నాడు జిల్లాలో ప్రథమ స్థానంలో 7,278 సభ్యత్వాలు చేసి ఇప్పుడు కూడా మనం పల్నాడు జిల్లాలో 2వ స్థానంలో కొనసాగుతా ఉన్నాం. మనకంటే 200 సభ్యత్వాలు తక్కువ గురిజాల నియోజకవర్గం 3వ స్థానంలో ఉంది. మన లక్ష్యం ఏంటంటే పల్నాడు జిల్లాలో ప్రథమ స్థానం రావాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రాణం ఇచ్చేవాళ్ళు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ సభ్యత్వాలు ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో 17వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి సోదరులారా, మనం వినుకొండ నియోజకవర్గం ప్రథమ స్థానం రావాలంటే మీరందరూ కూడా ఉద్యమ సభ్యత్వాలు తీసుకోండి. ఎందుకంటే మనం ఏదైనా జనసేన అంటే సహజంగా యువకులు, కుర్రోళ్ళు, ఉత్సాహవంతులు బాగా స్పీడ్గా వెళ్తుంటారు, ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలా ప్రమాదంలో చనిపోయిన సుమారు 12 మందికి 12,60 లక్షల రూపాయలు ఇదే నియోజకవర్గం మనం పవన్ కళ్యాణ్ గారితో ఇచ్చున్నాం. అదేవిధంగా 18 మందికి మరి మెడికల్ ఖర్చులకి చిన్న ప్రమాదాలు ఇచ్చున్నాం. కాబట్టి సభ్యత్వ నమోదు అత్యంత కీలకం. పవన్ కళ్యాణ్ గారికి వినుకొండ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి ఉంది. కాబట్టి ఈ 17వ తారీఖు వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని
వీలైనంత వరకు ఉద్యమ సభ్యత్వాలు చేసి పల్నాడు జిల్లాలో ప్రథమ స్థానం, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో 3వ స్థానం తీసుకోవడం కోసం మీరందరూ 17వ తారీఖు వరకు ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసి వినుకొండని ప్రథమ స్థానం తీసుకొస్తారని ఆశిస్తూ వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన.